ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ నెలకు 9,000 రూపాయలు ఇవ్వడంతో పాటు పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని డిఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ కు జీవిత భాగస్వామికి సంపూర్ణ వైద్య సేవలు అందించాలని, హయ్యర్ పెన్షన్ ఆప్షన్ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసి అర్హులందరికీ గౌరవప్రదమైన జీవితం అందించాలని కోరారు. రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని, కట్ ఆఫ్ డేట్ లేకుండా అందరికీ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్టీఏ జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు ఐతాభక్తుల రామేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎంబీబీఎస్ స్వామి, ప్రధాన కార్యదర్శి రామారావు, జిల్లా గౌరవ అధ్యక్షులు అప్పారావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎన్ శాస్త్రి, జిల్లా కార్యదర్శి నూకరాజు, ఏపీజేఏసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ చైర్మన్ ఆచంట రామారాయుడు, బూరిగా ఆశీర్వాదం, పోస్టల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తురగా సూర్యారావు, యూటీఎఫ్ పెన్షనర్స్ కన్వీనర్ యోగా అప్పారావు, కోరమండల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు జ్యోతుల నాగమహేశ్వరరావు, సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ పెన్షన్ అసోసియేషన్ నాయకులు, రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు పి రమణ, ఏపీఆర్టీఏ నాయకులు మోహన, మురళి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పిఆర్సీని పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 2025 పెన్షన్ యాక్ట్ రద్దు చేయాలి. పెన్షన్ యాక్ట్ 2025 ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారి ధర్నా శిబిరంలో పాల్గొంటున్నటువంటి ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు, అట్లాగే ఏపీఆర్టీఏ జిల్లా నాయకులు అట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నడవడిక ఒకే రకంగా సాగుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్న గతంలో చాలాసార్లు ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమాల్లో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి కనీస పెన్షన్ 9,000 ఈపీఎఫ్ పెన్షన్లకు చెల్లించాలని, అలాగే 17.5 లక్షల ఈపీఎఫ్ పెన్షన్ల యొక్క హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పరిష్కారం చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్ పీఆర్సీని 12వ పీఆర్సీ ప్రకటించాలని, 4 డిఏలు బకాయిలు ఉన్నాయి, వాటి అన్నింటినీ వెంటనే ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్సీ ప్రకటించి ఐఆర్ చెల్లించాలని డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో పనిచేసినటువంటి పెన్షనర్స్ పెరుగుతున్న ధరలు, ఒక పక్క విద్యా వైద్యం అందనటువంటి పరిస్థితుల్లో పెన్షనర్లు కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 100 రూపాయల పెన్షన్ తీసుకునేటటువంటి పెన్షనర్ కూడా ఈవేళ ఆర్టీసీలో ఉన్నాడు. రైస్ మిల్లులో పనిచేసేటువంటి వర్కర్కి 150 రూపాయల పెన్షన్ వస్తుంది. 150 రూపాయల పెన్షన్తో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ప్రధాని కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ జీవించగలరా? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ గారు 16.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి బ్యాంకు మాఫీలు చేశారు. ఇటీవల ఈ 19 నుంచి 24 వరకు 5.5 లక్షల కోట్లు మాఫీ చేశారు. కేవలం పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేస్తే ఒక 10 లక్షల కోట్ల రూపాయలతో పరిష్కారం అయిపోతుంది. ఎందుకని ఇంత నిర్దయ? మా ఓట్లు మీకు అక్కర్లేదా? లేదా మా కుటుంబాల నుంచి వచ్చేటటువంటి ఓట్లు మీకు అక్కర్లేదా? మేము మిమ్మల్ని ఎన్నుకుంటా లేదా? మేము ఎన్నుకున్నటువంటి ఓటర్లలో మేము లేవా? ఎందుకని ఇంత నిర్దయగా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది? వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. రాబోయే పార్లమెంటు సెషన్స్లో కేంద్ర ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారానికి డిసెంబర్ 22, 23 తేదీల్లో చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమం నిర్వహిస్తాం. సెప్టెంబర్ 13వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం చేస్తామని తెలియజేస్తాం.